కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ సీరియస్గా హాస్టల్లో తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. శైలజ మృతి అనంతరం చాలా సీరియస్గా పరిగణనలో తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే జిల్లా కలెక్టర్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ప్రధానంగా హాస్టల్ విజిట్ చేస్తున్నారు, పిఎస్సీలు విజిట్ చేస్తున్నారు. ఉదయాన్నే 6 గంటల సమయంలో నేరుగా హాస్టల్లో విజిట్ చేసి విద్యార్థులతో మమేకమై వాళ్ళ ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందనే కోణంలో ప్రధానంగా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఫుడ్ అంశంలో చాలా సీరియస్గా పరిగణనలో తీసుకుంటున్నారు. ఏమేమి పెడుతున్నారు, ఏ టైంలో పెడుతున్నారు, మెనూ ఫాలో అవుతున్నారా లేదా, అసలు పరిస్థితి ఏంటి, పెడితే నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా, ఇటు నాణ్యమైన కాస్మోటిక్ ఇస్తున్నారా లేదా అనే కోణంలో ప్రధానంగా జిల్లా కలెక్టర్ పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు జీసీసీ నుంచి వచ్చే పరికరాలు, ముడి సరుకులు ఏ విధంగా వస్తున్నాయి ఏంటి అనే పరిస్థితి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా రైస్ కావచ్చు, ముఖ్యంగా ఆ ఫుడ్ పాయిజన్ అంశంలో చాలా సీరియస్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంది. ఆ అంశంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సీరియస్గా పరిశీలిస్తున్నారు. అయితే ఏజెన్సీలో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని మండలంలో రొంపెల్లిలో నేరుగా ఆశ్రమ పాఠశాలకు వెళ్ళారు. విద్యార్థులతో సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఏదన్నా ఇబ్బంది ఉందా, ఉంటే ఏ విధంగా ఉంది, చలి తీవ్రత రోజు పెరుగుతుంది, జాగ్రత్త పడాలి, మీకు నేనున్నాను, అవసరమైతే వెంటనే సమస్య పరిష్కరించడానికి అధికారులను వెనకాల తీసుకువెళ్ళి ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించాలని ఎంఆర్ఓకు, ఎంపీడీఓకు స్థానికంగా ఉన్న వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే మరోపక్క పిఎస్సీలను కూడా తనిఖీ చేస్తున్నారు. ఏజెన్సీలో చలికాలం వస్తుంది కాబట్టి, చలికాలం పెరుగుతుంది కాబట్టి, ఉష్ణోగ్రతలు రోజు పడిపోతున్నాయి కాబట్టి వెంటనే డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలి అని చెబుతున్న పరిస్థితి. ఇటు నేరుగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేయడంతో అధికారులు కూడా భయం మొదలై వారికి ఒకే విషయం చెబుతున్నారు, పని చేసేది ఉంటే చేయండి, లేదంటే వెళ్ళిపోండి అని నేరుగా సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రొంపెల్లి కావచ్చు, తిర్యాని కావచ్చు, మంగి కావచ్చు, గుండాల కావచ్చు, ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేస్తున్నారు. తనిఖీ చేసి అధికారులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాత్రి విద్యార్థులతో వెళ్ళి హాస్టల్ నిద్ర చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పిఎస్సి విద్య మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, దీనికి అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ చెబుతున్న పరిస్థితి. ఒకవేళ ఎవరైనా అక్రమాలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెబుతున్నారు. మరోపక్క అధికారులను ఎప్పటికప్పుడు పరిశీలించాలి, పర్యవేక్షించాలి అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏజెన్సీ ఎక్కువగా ఉండడంతో, గిరిజన ప్రాంతం కావడంతో కమిటీని ఎక్కువగా కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ ఎప్పటికప్పుడు హాస్టల్ విజిట్ చేయడం, హాస్టల్లో సమస్య తెలుసుకోవడం, నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా తెలుసుకోవడం, లేకుంటే ఇతరత్ర ఇబ్బందులు ఏదైనా ఉంటే వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అది పరిష్కరిస్తానని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే వరుస విజిటింగ్లతో జిల్లా అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా టీచర్లు వెంటనే సకాలంలో రావాలి, విద్యార్థులకు సరి అయిన విద్య అని చెప్పే ప్రయత్నం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆశ్రమ పాఠశాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి. అయితే వాంకిడి మండలంలోని ఇటీవల ఫుడ్ పాయిజన్తో శైలజ చనిపోయిన విషయం తెలిసిందే. అనంతరం ఇటువంటిది ఏది కావద్దు, చాలా జాగ్రత్తగా అందరూ పరిశీలించాలి, పర్యవేక్షించాలని చెబుతున్న పరిస్థితి. చలికాలం ఎక్కువగా ఉంది కాబట్టి అన్ని హాస్టల్లో వేడి నీళ్ళు వచ్చే విధంగా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే చెప్పాలని చెబుతున్నారు. వారి సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనా జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలతో ఇటు టీచర్లకు, అదేవిధంగా వైద్యులకు ఒక రకంగా భయం మొదలైందని చెప్పుకోవచ్చు. వైద్యం గడిలో పెట్టే ప్రయత్నం అయితే జిల్లా కలెక్టర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ విద్యార్థి నాయకులు చెప్పిన విధంగా జిల్లా కలెక్టర్ వైద్యం మీద కాన్సన్ట్రేషన్ చేయడం సంతోషంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆదివాసీ నాయకులు కూడా దీనిపై కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా పర్యవేక్షణ ఉండాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒట్టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.